హలో అండి, గుడ్ మార్నింగ్. నేను రాసే పద్యాలు కానీ సామెతలు కానీ లేకపోతే ఏదైనా మొదటి అక్షరం నుంచి గుణింతాలు వీటిలో ఏ ఒక్కటి కనీసం ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సంతోషం అనమాట. అలా ఉపయోగపడుతుంది మాకు అని ఒక్కరు చెప్పినా నేను ఎంతో సంతోషిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మనకు తెలిసినదే కదా, మనం చదువుకున్నదే కదా, చిన్నప్పుడు అనుకోకుండా అందరూ చదువుకుంటారు, అందరికీ తెలిసిన పద్యాలే అని చెప్పే రాస్తున్నాను. మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకోవడానికి కానీ లేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవడానికి కానీ మనం మర్చిపోతే ఒకసారి చదవగానే గుర్తు చేసుకుని అవును కదా అనుకోవడానికి కానీ నేను రాస్తున్నాను. ఇది మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఈరోజు మరో పద్యం మనము ప్రార్థిస్తాం. పద్యము భావం. కులములోనొకడు గుణవంతుడుండినా కులములోనొకడు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత, కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా, మనకు తెలిసిందే కదా. కులంలో ఒకడు గుణవంతుడు ఉంటే కనుక చాలా చదువుకున్నవాడున్నా, చాలా గొప్ప స్థానానికి వెళ్ళిన వాడున్నా, లేకపోతే స్పోర్ట్స్లో కానీ సింగింగ్లో కానీ డాన్సింగ్లో కానీ దేంట్లో అయినా సరే. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, మనం ఈ మధ్య ఒక సినిమాలో కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక కొరియోగ్రాఫర్ రావడము అవన్నీ మీకు తెలిసి చూస్తూనే ఉన్నాం, చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు అది. కాబట్టి ఆ ఊరంతటికీ కూడా ఒక పేరు అనేది వచ్చినట్టే కదా. ఒకవేళ వాళ్ళ ఊరికి ఏమీ లేకపోయినా సింగింగ్లో కూడా మనం చూసాము, ఒక అమ్మాయి మంచి సింగర్ అయింది వాళ్ళ ఊరి నుంచి. అసలు వాళ్ళ ఊర్లో బస్ ఫెసిలిటీ కూడా లేకపోతే ఏం కావాలమ్మా అని అడిగితే మా ఊరికి బస్ వేయండి సార్ అని అడిగింది. అలా ఇప్పటి వరకు వెలుగులో లేని ఎన్నో గ్రామాల నుంచి ఎంతో పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళి వాళ్ళ ఊరికి లేనివి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. ఈ మధ్య మనకి చాలా ఇన్సిడెంట్లు అలాంటివి జరిగాయి కదా. కాబట్టి ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లున్నచో, కింద నుంచి పైకి వెళ్తున్నారనమాట. కింద భావం ఇది,
కింద నుంచి పైకి వస్తారన్నమాట. అడవిలో మంచి గంధపు చెట్లు, ఉన్నచో చూడండి, వెలయు వనములోన మలయజంబు ఉన్నట్లు. వనము అంటే అడవి, చాలా పెద్ద అడవిలో పిచ్చి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు ఏవేవో ఉంటాయి కదా. అందులో తుమ్మ చెట్లని, వేప చెట్లని, రావి చెట్లని, ఏవేవో మనకు పేర్లు తెలిసిన ఉంటాయి, తెలియని ఉంటాయి. ఎన్నో చెట్ల సమూహమే కదా ఒక అడవి అంటే. ఆ అడవిలో మలయజంబు ఉన్నట్లు, అంత పెద్ద అడవిలో మనకి తెలియకుండానే ఒక గంధపు చెట్టు ఉన్నచో ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించి ఉంటుంది. ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించును. చూసారా, మన అడవిలో అడుగు పెడతాము, ఏముంటాయి అడవిలో? వర్షం కురిసి ఉంటే కనుక శుభ్రంగా బురద, మొక్కలలోతు బురద, అందులో కనబడని చెట్లు, మొక్కలు విరిగిపోయినవి మొక్కలు, అవన్నీ కాళ్ళల్లో గుచ్చుకుంటూ ముళ్ళే కానీ, రాళ్లే కానీ, లేకపోతే కొమ్మలు ఇంతంత పొడవుగా ఉంటాయన్నమాట, భూమిలో పాతుకుపోయి మనకు కనపడవి. అలాంటివి గుచ్చిపోవడం తప్ప ఇంకేముంటాయి? ఏముండవు కదా. అంత ఇబ్బందిగా నడుస్తుంటే కూడా ఒక మంచి వాసన వచ్చిందనుకోండి. ఏం వాసన వస్తుంది? గంధపు చెట్టు ఉన్నట్లయితే గంధపు వాసన, మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించి ఉంటుందట. ఒకే ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నా కూడా అడవి మొత్తం మంచి గంధపు వాసన రాగానే మనం ఎంత బురదలో ఉన్నా సరే, ఎక్కడ మంచి గంధపు చెట్టు ఉన్నట్టుంది అనుకుంటాం. సడన్గా మనకి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఆ మంచి గంధం వాసన పీల్చగానే ఎక్కడో గంధం చెట్టు ఉంది అని మనం కనిపెట్టేస్తాం. అంత పెద్ద అడవులు అంటే కొన్ని వందల చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని వందల్లో ఉంటాయి. అయినా ఒక మంచి గంధం వాసన మాత్రం మనం కనిపెట్టేయగలం. అంత పెద్ద అడవిలో కూడా ఒక మంచి గంధపు వాసన వ్యాపించి ఉండడంతో మనం రిలాక్స్ అయ్యి ఒక్కసారిగా మనం పడే బాధ మర్చిపోయి ఎంత మంచి వాసన వస్తుందో అనుకుంటాం అన్నమాట. అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో ఆ వంశం అంతటికీ కీర్తి వ్యాపించును. ఆ వంశము అంతటికీ కీర్తి వ్యాపించును. అంతే కదా, మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో తరతరాలుగా కొన్ని గ్రామాలు అలాగే ఉండిపోతాయి. ఎదుగు బొదుగు ఉండదన్నమాట. అవే పూరి గుడిసెలు, అవే పొలాలు, అవే ఉంటాయి అన్నమాట. కొండల్లో, రాళ్ళలో, గుట్టల్లో అలాగే ఏరుకుంటూ, పొలాలు ఏరుకుంటూ అలా జీవనం సాగిస్తూనే ఉంటారు. ఏ ఎదుగు బొదుగు ఉండదన్నమాట. పల్లెటూరు అక్కడ ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. రీసెంట్ కాదు, ఒక 10-12 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయం అయ్యి ఉండొచ్చు. ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. పూర్ణ అని ఒక అమ్మాయి ఉంది. పూర్ణ అని అమ్మాయి ఈ పద్యం చూస్తూ ఉండుంటే కనుక మా మేడం నన్ను గుర్తుపెట్టుకున్నారు అనుకుంటుంది. ఆ అమ్మాయి నిజామాబాద్ జిల్లా పాకాల అనే గ్రామంలో జన్మించింది. కానీ ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లాలో పాకాల అనే ఊరు లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి షూటింగ్ చేశాను అక్కడ. ఆ అమ్మాయిది బయోగ్రఫీ, ఆ అమ్మాయి జీవిత చరిత్ర. అంటే అమ్మాయి 13 సంవత్సరాలకే ఎవరెస్ట్ ఎక్కింది. ఇది
ఆ ఊరు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరెస్ట్ ఎక్కడం అంటే మాటలు కాదు కదా. 13 సంవత్సరాలకి 8వ తరగతి చదివేటప్పుడు ఆ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కడం ఒక ఆడపిల్ల అంటే మాటలు కాదు కదా. అందుకని చాలా మంచి పేరు వచ్చింది. అమ్మాయికి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు, ఎన్నో వచ్చాయి అన్నమాట. అప్పటి వరకు ఆ పాకాల అనే గ్రామం అక్కడ ఉంది అని, వరంగల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒకటి పాకాల అనే ఊరు ఉందని భావిస్తారు చాలామంది, కానీ నిజామాబాద్ జిల్లాలో ఉంది అని ఎవరు ఒక్కరు లేదు, అసలు తెలియదు ఎవరికి కూడా. అంటే కొన్ని ఇళ్ళు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఒక కుగ్రామం లాగా ఉంది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిందో ఆ గ్రామం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోవడం జరిగింది. ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి బయోగ్రఫీని తీశారు అంటే అసలు ఎంత అక్కడంతా షూటింగ్ జరగడం అనేది, అసలు షూటింగ్ ఏంటో తెలియదు వాళ్ళకి, సినిమా అంటే కూడా తెలియదు అనమాట. అలాంటి చోట అదే ఊర్లో షూటింగ్ తీసి ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి స్టోరీని అదంతా షూటింగ్ తీయడము, సినిమా చేయడము, అంతకు ముందే అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి అవార్డులు గెలుచుకోవడము. ఏమో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మాకేం తెలుస్తుందయ్యా, ఏదో కొండెక్కిందంటే ఎవరో ఏదో ఇచ్చిండ్రు అని చెప్తున్నారు అనమాట. అంత అమాయక ప్రజలు ఉన్న కుగ్రామం. తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ఒకే ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి రాగానే ఆ పాకాల అనే గ్రామము ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వెంటనే రోడ్లు పడిపోతాయి, బస్సులు వచ్చేస్తాయి, ఆ ఊరికి వాటర్ ఫెసిలిటీ వచ్చేస్తుంది, ఏవేవో వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు అప్పటి వరకు తెలియని గ్రామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కనుక, అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవని అంతకు ముందు వరకు తెలియదు కనుక ఈ అమ్మాయి, అలాగే ఒక కలెక్టర్ అయిన అమ్మాయి, ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అమ్మాయి కానీ, లేకపోతే ఒక చెస్ గేమ్కి వెళ్ళిన అమ్మాయి కానీ ఎన్నో చూస్తున్నాం మనం. ఇలాంటివి సింగర్స్, కొరియోగ్రాఫర్స్, ఫైటర్స్, ఎంతో ఈ మధ్య సినీ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఇవి కూడా ఎక్కువైపోయాయి కదా. చాలామంది గ్రామాల నుంచి ఒక ఆణిముత్యాలు లాంటి వారు బయటికి వస్తే తరతరాలుగా అలాగే ఉండిపోయిన చిన్న చిన్న గ్రామాలు ఈరోజు వెలుగులోకి వచ్చి వంశ ప్రతిష్ట నిలబెట్టి ఏమంటున్నారు, వంశము అంతటికీ కీర్తి వ్యాపించును. వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో, గుణవంతుడే కాదు గుణవంతురాలు. వేమన గారు పద్యం రాసినప్పుడు ఎక్కువగా బాయ్స్ ఎక్కువగా ముందడుగులో ఉండేవాళ్ళు కనుక అలా రాసి ఉండొచ్చు. ఇప్పుడు గుణవంతురాలు కూడా అమ్మాయిలు తీసుకొచ్చిన ఇదివే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా అమ్మాయిలు చేసినవే కదా. సో అబ్బాయిలు చేసే వాళ్ళకంటే కూడా అమ్మాయిలు ఈ విధంగా మంచి పొజిషన్లోకి వెళ్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే ఆ వంశము మొత్తం తరతరాలుగా ఉన్న వంశ కీర్తి ప్రతిష్ట అంతా కూడా ఒక్కసారిగా హైలైట్ అయిపోతుంది అనమాట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఒకరే వారి గ్రామం నుంచి కనుక వాళ్ళు హైలైట్ అయ్యి పెద్ద కలెక్టర్ అవ్వడమో, పోలీస్ ఆఫీసర్ అవ్వడమో, లేకపోతే దేంట్లోనూ గెలుచుకోవడమో, క్రికెట్ ఆడడమో, ఏదైనా కానీ ఏదో ఒక రంగంలో వాళ్ళు ఇది ఉన్నత స్థానాలకు వెళ్ళారంటే మాత్రం ఆ వంశం అంతటికి కూడా కీర్తి వ్యాపిస్తుంది. ఏమంటున్నారు వేమన గారు? కులములోన నొకడు గుణవంతుడుండిన, కులములోన నొకడు గుణవంతుడుండిన. అంటే కులం అంటే ఓన్లీ ఒక కులానికి అని కాదు, అలా కూడా అనుకోవచ్చు. కులం మొత్తానికి కూడా పేరు వస్తుంది అన్నమాట. ఇప్పుడేమిటి కుల మతాలు మనం చూడట్లేదు కనుక కులంలో ఒక్కళ్ళు వెళ్ళిన గ్రామం మొత్తానికి కూడా పేరు వస్తుంది. గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు సిటీకి వచ్చేస్తారు. వాళ్ళు అవార్డ్స్ తీసుకోవాలంటే ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ రావాలి, ఇవన్నీ ఉంటాయి కనుక మొత్తం ఇక్కడ తెలిసిపోతారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది. ఇంకా రీసెర్చ్లు మొదలైపోతాయి, జర్నలిస్టులు వెళ్ళిపోతారు, వాళ్ళ ఊరు మొత్తం హడావిడి కోలాహలం అయిపోయి పెద్ద పెళ్ళి పండగ వాతావరణం వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారిగా ఎవరన్నా ఇలా వెలుగులోకి రాగా కులము వెలయు వాని గుణము చేత, కులం మొత్తం కూడా వెలిసిపోతుంది వాడి గుణము చేత. వాడు ఏదైతే గొప్ప పని చేశాడో, వాడి అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఏం చేసేవాళ్ళు, వీళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మొత్తం బయోగ్రఫీ బయటికి తీసేస్తారు కదా. మన జర్నలిస్టులు వెళ్ళిపోయి అన్నీ బయటికి లాగేస్తారు కదా. సో వీళ్ళెవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ మధ్య మనం సినిమాలో కూడా చూసాం కదా. నేను పాడను కానీ ఆ పాట మీకు అందరికీ తెలుసు. ఇద్దరు లేడీస్ వచ్చి ఒక చాలా మారు గ్రామం నుంచి పాట పాడారా, మూవీలో కూడా పాట పాడారు కదా వాళ్ళు. అలా పాట పాడిన వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న అమ్మాయిలు అంటే ఇప్పుడు వచ్చేస్తున్నారు పాడితే తీగ వీటిలో వచ్చిన తర్వాత చాలామంది ఆణిముత్యాలు బయటకు వచ్చాయి. అది ఇస్తే అది కాకుండా ఓన్లీ పొలాల్లో పాడుకునే పాటని మన సినిమాల్లో పాడించి వాళ్ళిద్దరికి మంచి పేరు తీసుకురావడం, వాళ్ళ గ్రామానికి కూడా ఆటోమేటిక్గా మంచి పేరు వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్య ఒక లేడీ ప్రొడ్యూసర్ ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి తన రక్తం అంతా ధారపోసి తను
డే 1 నుంచి తను సంపాదించిన సంపాదన మొత్తం పెట్టి ఓ సినిమా తీయాలి అనే కళకి తను సాకారం చేసుకుని ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసి తను ఎప్పుడైతే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిందో అప్పుడు మళ్ళీ వాళ్ళ గ్రామం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది అనమాట. ఇలాగా ఎంతోమంది వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళ కులమే కాదు, పక్క కులాలు కాదు, వాళ్ళ గ్రామం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయ్యా అంటే, వెలయు వనములోన మలయజంబున్నట్లు. వెలయు వనములో ఒక వనములో, ఒక పెద్ద అడవిలో ఒక మలయజంబు వెలిసినట్టు. అంటే ఒక గంధపు చెట్టు అనుకోకుండా ఎక్కడి నుంచో ఏ కాకువ తెచ్చి అక్కడ పడేస్తే అది పెద్ద వృక్షంగా మారి మొత్తం వనమంతా కూడా మంచి వాసనను విరజిమ్మినట్టు ఆ విధమైన పేరు ప్రఖ్యాతులు మన వాళ్ళు ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ వంశం మొత్తం కూడా వ్యాపిస్తుంది అనమాట. ఎలాగైతే ఒక గంధం చెట్టు అడవి మొత్తం మంచి సువాసనను వ్యాపింపచేస్తుందో, అలాగే ఒక మంచి గుణవంతుడు వాడి కులం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి పెడతారన్నమాట. ఓర్వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించింది. అంతే కదా. తులసి చెట్టు ఉంటే గంజాయి వనంలో తులసి మొక్క, ఇది కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గంజాయి పెద్ద తోట పెంచి గంజాయి చెట్లు పెంచినట్టయితే మధ్యలో ఒక తులసి మొక్క ఉంటే ఆ తులసి ఆకు మనం నోట్లో వేసుకోగానే మంచి సువాసన, మంచి ఆరోగ్యం అన్నీ చేకూరుతాయి కదా మనకి. అదే గంజాయి మొక్క వేసుకుంటే మళ్ళీ ఏ వ్యాపించాయి కూడా మనకు తెలియదు అనమాట. అలా అంత పెద్ద గంజాయి వనంలో కూడా ఒక తులసి మొక్క అంత ఆరోగ్యాన్ని మనకి ఇచ్చినట్లుగా మంచి గంధపు వాసన వ్యాపించింది. మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించినట్లే అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో ఆ వంశం అంతటికి కీర్తి వ్యాపించును. అంతే కదా. ఒక వంశం మొత్తం తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ చదువుకోలే, తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ బిజినెస్ మైండ్ లేదు, మళ్ళీ వ్యవసాయం లేదా వ్యవసాయ కూలీలుగా వెళ్ళడం మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఒక వ్యక్తి ఇలా పైకి వచ్చేసరికి ఆ వంశం మొత్తం కూడా కీర్తి వ్యాపించింది. వాళ్ళ తాతగారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు అందరూ కూడా మనకు మీడియాకి తెలిసిపోతారనమాట. ఫస్ట్ మీడియా అందరినీ బయటికి తీసుకొచ్చి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నీ లాగేసి వాళ్ళ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని ప్రపంచానికి చాటి చెప్తారు కనుక వాళ్ళ వంశం మొత్తానికి కూడా మంచి పేరు అనేది వస్తుంది అని వేమన గారు చెప్తున్నారు. మనం కూడా కరెక్టే అందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను రాసే పద్యాలు కానీ సామెతలు కానీ లేకపోతే ఏదైనా మొదటి అక్షరం నుంచి గుణింతాలు వీటిలో ఏ ఒక్కటి కనీసం ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సంతోషం అనమాట. అలా ఉపయోగపడుతుంది మాకు అని ఒక్కరు చెప్పినా నేను ఎంతో సంతోషిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మనకు తెలిసినదే కదా, మనం చదువుకున్నదే కదా. చిన్నప్పుడు అనుకోకుండా అందరూ చదువుకుంటారు, అందరికీ తెలిసిన పద్యాలే అని చెప్పే రాస్తున్నాను. మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకోవడానికి కానీ లేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవడానికి కానీ మనం మర్చిపోతే ఒకసారి చదవగానే గుర్తు చేసుకుని అవును కదా అనుకోవడానికి కానీ నేను రాస్తున్నాను. ఇది మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఈరోజు మరో పద్యం మనము ప్రార్థిస్తాం. పద్యము భావం. కులములోనొకడు గుణవంతుడుండినా కులములోనొకడు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత, కులము
వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా, మనకు తెలిసిందే కదా. కులంలో ఒకడు గుణవంతుడు ఉంటే కనుక చాలా చదువుకున్నవాడున్నా, చాలా గొప్ప స్థానానికి వెళ్ళిన వాడున్నా, లేకపోతే స్పోర్ట్స్లో కానీ, సింగింగ్లో కానీ, డాన్సింగ్లో కానీ, దేంట్లో అయినా సరే. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, మనం ఈ మధ్య ఒక సినిమాలో కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక కొరియోగ్రాఫర్ రావడము, అవన్నీ మీకు తెలిసి చూస్తూనే ఉన్నాం. చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు అది. కాబట్టి ఆ ఊరంతటికీ కూడా ఒక పేరు అనేది వచ్చినట్టే కదా. ఒకవేళ వాళ్ళ ఊరికి ఏమీ లేకపోయినా సింగింగ్లో కూడా మనం చూసాము. ఒక అమ్మాయి మంచి సింగర్ అయింది వాళ్ళ ఊరి నుంచి. అసలు వాళ్ళ ఊర్లో బస్ ఫెసిలిటీ కూడా లేకపోతే ఏం కావాలమ్మా అని అడిగితే మా ఊరికి బస్ వేయండి సార్ అని అడిగింది. అలా ఇప్పటి వరకు వెలుగులో లేని ఎన్నో గ్రామాల నుంచి ఎంతో పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళి వాళ్ళ ఊరికి లేనివి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. ఈ మధ్య మనకి చాలా ఇన్సిడెంట్లు అలాంటివి జరిగాయి కదా. కాబట్టి ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో, కింద నుంచి పైకి వెళ్తున్నారనమాట. కింద భావం ఇది, కింద నుంచి పైకి వస్తారన్నమాట. అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో, చూడండి, వెలయు వనములోన మలయజంబు ఉన్నట్లు. వనము అంటే అడవి, చాలా పెద్ద అడవిలో పిచ్చి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు ఏవేవో ఉంటాయి కదా. అందులో తుమ్మ చెట్లని, వేప చెట్లని, రావి చెట్లని, ఏవేవో మనకు పేర్లు తెలిసిన ఉంటాయి, తెలియని ఉంటాయి. ఎన్నో చెట్ల సమూహమే కదా ఒక అడవి అంటే. ఆ అడవిలో మలయజంబు ఉన్నట్లు, అంత పెద్ద అడవిలో మనకి తెలియకుండానే ఒక గంధపు చెట్టు ఉన్నచో, ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించి ఉంది. ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించును. చూసారా, మన అడవిలో అడుగు పెడతాము, ఏముంటాయి అడవిలో? వర్షం కురిసి ఉంటే కనుక శుభ్రంగా బురద, మా కాళ్ళలోకి బురద, అందులో కనబడని చెట్లు, మొక్కలు విరిగిపోయినవి మొక్కలు, అవన్నీ కాళ్ళల్లో గుచ్చుకుంటూ ముళ్ళే కానీ, రాళ్లే కానీ, లేకపోతే కొమ్మలు ఇంతంత పొడవుగా
ఉంటాయన్నమాట, భూమిలో పాతుకుపోయి మనకు కనపడవి, అలాంటివి గుచ్చుకోవడం తప్ప ఇంకేముంటాయి, ఏముండవు కదా. అంత ఇబ్బందిగా నడుస్తుంటే కూడా ఒక మంచి వాసన వచ్చిందనుకోండి, ఏం వాసన వస్తుంది, గంధపు చెట్టు ఉన్నట్లయితే గంధపు వాసన, మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించి ఉంటుందట. ఒకే ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నా కూడా అడవి మొత్తం మంచి గంధపు వాసన రాగానే మనం ఎంత బురదలో ఉన్నా సరే ఎక్కడో మంచి గంధపు చెట్టు ఉన్నట్టుంది అనుకుంటాం. సడన్గా మనకి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఆ మంచి గంధం వాసన పీల్చగానే ఎక్కడో గంధం చెట్టు ఉంది అని మనం కనిపెట్టేస్తాం. అంత పెద్ద అడవులు అంటే కొన్ని వందల చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని వందల్లో ఉంటాయి. అయినా ఒక మంచి గంధం వాసన మాత్రం మనం కనిపెట్టేయగలం. అంత పెద్ద అడవిలో కూడా ఒక మంచి గంధపు వాసన వ్యాపించి ఉండడంతో మనం రిలాక్స్ అయ్యి ఒక్కసారిగా మనం పడే బాధ మర్చిపోయి ఎంత మంచి వాసన వస్తుందో అనుకుంటాం అన్నమాట. అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో ఆ వంశం అంతటికీ కీర్తి వ్యాపించును. ఆ వంశము అంతటికీ కీర్తి వ్యాపించును. అంతే కదా, మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో తరాలుగా కొన్ని గ్రామాలు అలాగే ఉండిపోతాయి. ఎదుగు బొదుగు ఉండదు అనమాట. అవే పూరి గుడిసెలు, అవే పొలాలు, అవే అవే ఉంటాయి అన్నమాట. కొండల్లో, రాళ్ళలో, గుట్టల్లో అలాగే ఏరుకుంటూ, పొలాలు ఏరుకుంటూ అలా జీవనం సాగిస్తూనే ఉంటారు. ఏ ఎదుగు బొదుగు ఉండదు అనమాట. పల్లెటూరు అక్కడ ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. రీసెంట్ కాదు, ఒక 10-12 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయం అయ్యి ఉండొచ్చు. ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. పూర్ణ అని ఒక అమ్మాయి ఉంది. పూర్ణ అని అమ్మాయి పద్యం చూస్తూ ఉండుంటే కనుక మా మేడం నన్ను గుర్తుపెట్టుకున్నారు అనుకుంటుంది. ఆ అమ్మాయి నిజామాబాద్ జిల్లా పాకాల అనే గ్రామంలో జన్మించింది. కానీ ఈ రోజు కూడా నిజామాబాద్ జిల్లాలో పాకాల అనే ఊరు లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి షూటింగ్ చేశాను అక్కడ. ఆ అమ్మాయిది బయోగ్రఫీ, ఆ అమ్మాయి జీవిత చరిత్ర. అంటే అమ్మాయి 13 సంవత్సరాలకే ఎవరెస్ట్ ఎక్కింది. ఇది ఆ ఊరు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరెస్ట్ ఎక్కడం అంటే మాటలు కాదు కదా. 13 సంవత్సరాలకి 8వ తరగతి చదివేటప్పుడు ఆ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కడం ఒక ఆడపిల్ల అంటే మాటలు కాదు కదా. అందుకని చాలా మంచి పేరు వచ్చింది. అమ్మాయికి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు, ఎన్నో వచ్చాయి అన్నమాట. అప్పటి వరకు ఆ పాకాల అనే గ్రామం అక్కడ ఉంది అని, వరంగల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒకటి పాకాల అనే ఊరు ఉందని భావిస్తారు చాలామంది. కానీ నిజామాబాద్ జిల్లాలో ఉంది అని ఎవరు ఒక్కరు లేదు, అసలు తెలియదు ఎవరికి కూడా. అంటే కొన్ని ఇళ్ళు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఒక కుగ్రామం లాగా ఉంది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిందో ఆ గ్రామం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోవడం జరిగింది. ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి బయోగ్రఫీని తీశారు అంటే అసలు ఎంత అక్కడంతా షూటింగ్ జరగడం అనేది, అసలు షూటింగ్ ఏంటో తెలియదు వాళ్ళకి, సినిమా అంటే కూడా తెలియదు అనమాట. అలాంటి చోట అదే ఊరిలో షూటింగ్ తీసి ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి స్టోరీని అదంతా షూటింగ్ తీయడము, సినిమా చేయడము, అంతకుముందే అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి అవార్డులు గెలుచుకోవడము, ఏమో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మాకేం తెలుస్తుంది అయ్యా, ఏదో కొండెక్కిందంటే ఎవరో ఏదో ఇచ్చిండ్రు అని చెప్తున్నారు అనమాట. అంత అమాయక ప్రజలు ఉన్న కుగ్రామం. తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ఒకే ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి రాగానే ఆ పాకాల అనే గ్రామము ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వెంటనే రోడ్లు పడిపోతాయి, బస్సులు వచ్చేస్తాయి, ఆ ఊరికి వాటర్ ఫెసిలిటీ వచ్చేస్తుంది, ఏవేవో వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు అప్పటి వరకు తెలియని గ్రామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కనుక అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవని అంతకుముందు వరకు తెలియదు కనుక ఈ అమ్మాయి, అలాగే ఒక కలెక్టర్ అయిన అమ్మాయి, ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అమ్మాయి కానీ, లేకపోతే ఒక చెస్ గేమ్కి వెళ్ళిన అమ్మాయి కానీ,
ఎన్నో చూస్తున్నాం మనం ఇలాంటివి, సింగర్స్, కొరియోగ్రాఫర్స్, ఫైటర్స్, ఎంతో ఈ మధ్య సినీ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఇవి కూడా ఎక్కువైపోయాయి కదా. చాలామంది గ్రామాల నుంచి ఒక ఆణిముత్యాలు లాంటి వారు బయటికి వస్తే తరాలుగా అలాగే ఉండిపోయిన చిన్న చిన్న గ్రామాలు ఈరోజు వెలుగులోకి వచ్చి వంశ ప్రతిష్ట నిలబెట్టి ఏమంటున్నారు, వంశం అంతటికీ కీర్తి వ్యాపించును. వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో, గుణవంతుడే కాదు గుణవంతురాలు. వేమన గారు పద్యం రాసినప్పుడు ఎక్కువగా వాయిస్ ఎక్కువగా ముందడుగులో ఉండేవాళ్ళు కనుక అలా రాసి ఉండొచ్చు. ఇప్పుడు గుణవంతురాలు కూడా అమ్మాయిలు తీసుకొచ్చిన ఇదివే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా అమ్మాయిలు చేసినవే కదా. సో అబ్బాయిలు చేసే వాళ్ళకంటే కూడా అమ్మాయిలు ఈ విధంగా మంచి పొజిషన్లోకి వెళ్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే ఆ వంశము మొత్తం తరతరాలుగా ఉన్న వంశ కీర్తి ప్రతిష్ట అంతా కూడా ఒక్కసారిగా హైలైట్ అయిపోతుంది అనమాట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఒకరే. వారి గ్రామం నుంచి కనుక వాళ్ళు హైలైట్ అయ్యి పెద్ద కలెక్టర్ అవ్వడమో, పోలీస్ ఆఫీసర్ అవ్వడమో, లేకపోతే దేంట్లోనూ గెలుచుకోవడమో, క్రికెట్ ఆడడమో, ఏదైనా కానీ ఏదో ఒక రంగంలో వాళ్ళు ఇది ఉన్నత స్థానాలకు వెళ్ళారంటే మాత్రం ఆ వంశం అంతటికి కూడా కీర్తి వ్యాపిస్తుంది. ఏమంటున్నారు వేమన గారు, కులములోనొకడు గుణవంతుడుండిన, కులములోనొకడు గుణవంతుడుండిన. అంటే కులము అంటే ఓన్లీ ఒక కులానికి అని కాదు, అలా కూడా అనుకోవచ్చు. కులం మొత్తానికి కూడా పేరు వస్తుంది అన్నమాట. ఇప్పుడేమిటి కులమతాలు మనం చూడట్లేదు కనుక కులంలో ఒక్కళ్ళు వెళ్ళిన గ్రామం మొత్తానికి కూడా పేరు వస్తుంది. గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు సిటీకి వచ్చేస్తారు. వాళ్ళు అవార్డ్స్ తీసుకోవాలంటే ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ రావాలి, ఇవన్నీ ఉంటాయి కనుక మొత్తం ఇక్కడ తెలిసిపోతారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది. ఇంకా రీసెర్చ్లు మొదలైపోతాయి, జర్నలిస్టులు వెళ్ళిపోతారు, వాళ్ళ ఊరు మొత్తం హడావిడి కోలాహలం అయిపోయి పెద్ద పెళ్ళి పండగ వాతావరణం వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారిగా ఎవరన్నా ఇలా వేదిలోకి రారా. కులము వెలయు వాని గుణము చేత, కులం మొత్తం కూడా వెలిసిపోతుంది వాడి గుణము చేత. వాడు ఏదైతే గొప్ప పని చేశాడో, వాడి అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఏం చేసేవాళ్ళు, వీళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మొత్తం బయోగ్రఫీ బయటికి తీసేస్తారు కదా. మన జర్నలిస్టులు వెళ్ళిపోయి అన్నీ బయటికి లాగేస్తారు కదా. సో వీళ్ళెవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ మధ్య మనం సినిమాలో కూడా చూసాం కదా, నేను పాడను కానీ ఆ పాట మీకు అందరికీ తెలుసు. ఇద్దరు లేడీస్ వచ్చి ఒక చాలా మారుము గ్రామం నుంచి పాట పాడారా, మూవీలో కూడా పాట పాడారు కదా వాళ్ళు. అలా పాట పాడిన వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న అమ్మాయిలు అంటే ఇప్పుడు వచ్చేస్తున్నారు పాడుతా తీగ వీటిలో వచ్చిన తర్వాత చాలామంది ఆణిముత్యాలు బయటకు వచ్చాయి. అది ఇస్తే అది కాకుండా ఓన్లీ పొలాల్లో పాడుకునే పాటని మన సినిమాల్లో పాడించి వాళ్ళిద్దరికీ మంచి పేరు తీసుకురావడం వల్ల వాళ్ళ గ్రామానికి కూడా ఆటోమేటిక్గా మంచి పేరు వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్య ఒక లేడీ ప్రొడ్యూసర్ ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి తన రక్తం అంతా ధారపోసి తను డే 1 నుంచి తను సంపాదించిన సంపాదన మొత్తం పెట్టి ఓ సినిమా తీయాలి అనే కళకి తను సాకారం చేసుకుని ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసి తను ఎప్పుడైతే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిందో అప్పుడు మళ్ళీ వాళ్ళ గ్రామం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది అనమాట. ఇలాగా ఎంతోమంది వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళ కులమే కాదు, పక్క కులాలు కాదు, వాళ్ళ గ్రామం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయ్యా అంటే, వెలయు వనములోన మలయజమ్మున్నట్లు. వెలయు వనములో ఒక వనములో ఒక పెద్ద అడవిలో ఒక మలయజంబు వెలిసినట్టు. అంటే ఒక గంధపు చెట్టు అనుకోకుండా ఎక్కడి నుంచో ఏ కాకపోతే చక్కపడేస్తే అది పెద్ద వృక్షంగా మారి మొత్తం వనమంతా కూడా మంచి వాసనను విరజిమ్మినట్టు ఆ విధమైన పేరు ప్రఖ్యాతులు మన వాళ్ళు ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ వంశం మొత్తం కూడా వ్యాపిస్తుంది అన్నమాట. ఎలాగైతే ఒక గంధం చెట్టు అడవి మొత్తం మంచి సువాసనను వ్యాపింపచేస్తుందో, అలాగే ఒక మంచి గుణవంతుడు వాడి కులం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి పెడతారన్నమాట. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించింది. అంతే కదా. తులసి చెట్టు ఉంటే గంజాయి వనంలో తులసి మొక్క, ఇది కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గంజాయి పెద్ద తోట పెంచి గంజాయి చెట్లు పెంచినట్టయితే మధ్యలో ఒక తులసి మొక్క ఉంటే ఆ తులసి ఆకు మనం నోట్లో వేసుకోగానే మంచి సువాసన, మంచి ఆరోగ్యం అన్నీ చేకూరుతాయి కదా మనకి. అదే గంజాయి మొక్క వేసుకుంటే
మళ్ళీ ఏ వ్యాపించాయి కూడా మనకు తెలియదు అనమాట. అలా అంత పెద్ద గంజాయి వనంలో కూడా ఒక తులసి మొక్క అంత ఆరోగ్యాన్ని మనకి ఇచ్చినట్లుగా మంచి గంధపు వాసన వ్యాపించడం, మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించినట్లే అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో ఆ వంశం అంతటికి కీర్తి వ్యాపించును. అంతే కదా, ఒక వంశం మొత్తం తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ చదువుకోలే, తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ బిజినెస్ మైండ్ లేదు, మళ్ళీ వ్యవసాయం లేదా వ్యవసాయ కూలీలుగా వెళ్ళడం మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఒక వ్యక్తి ఇలా పైకి వచ్చేసరికి ఆ వంశం మొత్తం కూడా కీర్తి వ్యాపించింది. వాళ్ళ తాతగారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు అందరూ కూడా మనకు మీడియాకు తెలిసిపోతారనమాట. ఫస్ట్ మీడియా అందరినీ బయటికి తీసుకొచ్చి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నీ లాగేసి వాళ్ళ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని ప్రపంచానికి చాటి చెప్తారు కనుక వాళ్ళ వంశం మొత్తానికి కూడా మంచి పేరు అనేది వస్తుంది అని వేమన్ గారు చెప్తున్నారు. మనం కూడా కరెక్టే అందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను రాసే పద్యాలు కానీ సామెతలు కానీ లేకపోతే ఏదైనా మొదటి అక్షరం నుంచి గుణింతాలు వీటిలో ఏ ఒక్కటి కనీసం ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సంతోషం అనమాట. అలా ఉపయోగపడుతుంది మాకు అని ఒక్కరు చెప్పినా నేను ఎంతో సంతోషిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మనకు తెలిసినదే కదా, మనం చదువుకున్నదే కదా, చిన్నప్పుడు అనుకోకుండా అందరూ చదువుకుంటారు, అందరికీ తెలిసిన పద్యాలే అని చెప్పే రాస్తున్నాను. మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకోవడానికి కానీ లేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవడానికి కానీ మనం మర్చిపోతే ఒకసారి చదవగానే గుర్తు చేసుకుని అవును కదా అనుకోవడానికి కానీ నేను రాస్తున్నాను. ఇది మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఈరోజు మరో పద్యం మనం ప్రార్థిస్తాం. పద్యము భావం. కులములోనొకడు గుణవంతుడుండినా కులములోనొకడు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత, కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా, మనకు తెలిసిందే కదా, కులంలో ఒకడు గుణవంతుడు ఉంటే కనుక చాలా చదువుకున్నవాడున్నా, చాలా గొప్ప స్థానానికి వెళ్ళిన వాడున్నా, లేకపోతే స్పోర్ట్స్లో కానీ సింగింగ్లో కానీ డ్యాన్సింగ్లో కానీ దేంట్లో అయినా సరే. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, మనం ఈ మధ్య ఒక సినిమాలో కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక కొరియోగ్రాఫర్ రావడము అవన్నీ మీకు తెలిసి చూస్తూనే ఉన్నాం, చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు అది. కాబట్టి ఆ ఊరంతటికీ కూడా ఒక పేరు అనేది వచ్చినట్టే కదా. ఒకవేళ వాళ్ళ ఊరికి ఏమీ లేకపోయినా సింగింగ్లో కూడా మనం చూసాము, ఒక అమ్మాయి మంచి సింగర్ అయింది వాళ్ళ ఊరి నుంచి. అసలు వాళ్ళ ఊర్లో బస్ ఫెసిలిటీ కూడా లేకపోతే ఏం కావాలమ్మా అని అడిగితే మా ఊరికి బస్ వేయండి సార్ అని అడిగింది. అలా
ఇప్పటి వరకు వెలుగులో లేని ఎన్నో గ్రామాల నుంచి ఎంతో పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళి వాళ్ళ ఊరికి లేనివి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. ఈ మధ్య మనకి చాలా ఇన్సిడెంట్లు అలాంటివి జరిగాయి కదా. కాబట్టి ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అడవిలో మంచి గంధపు చెట్లున్నచో కింద నుంచి పైకి వెళ్తున్నారనమాట. కింద భావం ఇది, కింద నుంచి పైకి వస్తారన్నమాట. అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో చూడండి, వెలయు వనములోన మలయజంబు ఉన్నట్లు. వనము అంటే అడవి, చాలా పెద్ద అడవిలో పిచ్చి చెట్లు, ఆ చెట్లు ఈ చెట్లు ఏవేవో ఉంటాయి కదా. అందులో తుమ్మ చెట్లని, వేప చెట్లని, రావి చెట్లని, ఏవేవో మనకు పేర్లు తెలిసినవి ఉంటాయి, తెలియని ఉంటాయి. ఎన్నో చెట్ల సమూహమే కదా ఒక అడవి అంటే. ఆ అడవిలో మలయజంబు ఉన్నట్లు, అంత పెద్ద అడవిలో మనకి తెలియకుండానే ఒక గంధపు చెట్టు ఉన్నచో ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించి ఉంటుంది. ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించును. చూసారా, మన అడవిలో అడుగు పెడతాము, ఏముంటాయి అడవిలో? వర్షం కురిసి ఉంటే కనుక శుభ్రంగా బురద, మొక్కలలోతు బురద, అందులో కనబడని చెట్లు, మొక్కలు విరిగిపోయినవి మొక్కలు అవన్నీ కాళ్ళల్లో గుచ్చుకుంటూ ముళ్ళే కానీ రాళ్లే కానీ లేకపోతే కొమ్మలు ఇంతంత పొడవుగా ఉంటాయన్నమాట. భూమిలో పాతుకుపోయి మనకు కనపడవాలి, అలాంటివి గుచ్చుకోవడం తప్ప ఇంకేముంటాయి? ఏముండవు కదా. అంత ఇబ్బందిగా నడుస్తుంటే కూడా ఒక మంచి వాసన వచ్చిందనుకోండి, ఏం వాసన వస్తుంది? గంధపు చెట్టు ఉన్నట్లయితే గంధపు వాసన, మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించి ఉంటుందట. ఒకే ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నా కూడా అడవి మొత్తం మంచి గంధపు వాసన రాగానే మనం ఎంత బురదలో ఉన్నా సరే, ఎక్కడ మంచి గంధపు చెట్టు ఉన్నట్టుంది అనుకుంటాం. సడన్గా మనకి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఆ మంచి గంధం వాసన పీల్చగానే ఎక్కడో గంధం చెట్టు ఉంది అని మనం కనిపెట్టేస్తాం. అంత పెద్ద అడవులు అంటే కొన్ని వందల చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని వందల్లో ఉంటాయి. అయినా ఒక మంచి గంధం వాసన మాత్రం మనం కనిపెట్టేయగలం. అంత పెద్ద అడవిలో కూడా ఒక మంచి గంధపు వాసన వ్యాపించి ఉండడంతో మనం రిలాక్స్ అయ్యి ఒక్కసారిగా మనం పడే బాధ మర్చిపోయి ఎంత మంచి వాసన వస్తుందో అనుకుంటాం అన్నమాట. అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో ఆ వంశం అంతటికీ కీర్తి వ్యాపించును. ఆ వంశము అంతటికీ
కీర్తి వ్యాపించును. అంతే కదా, మనం చూస్తూనే ఉంటాం ఎన్నో తరతరాలుగా కొన్ని గ్రామాలు అలాగే ఉండిపోతాయి. ఎదుగు బొదుగు ఉండదన్నమాట. అవే పూరి గుడిసెలు, అవే పొలాలు, అవే ఉంటాయి అన్నమాట. కొండల్లో, రాళ్ళలో, గుట్టల్లో అలాగే ఏరుకుంటూ పొలాలు ఏరుకుంటూ అలా జీవనం సాగిస్తూనే ఉంటారు. ఎదుగు బొదుగు ఉండదన్నమాట. పల్లెటూరు అక్కడ ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. రీసెంట్ కాదు, ఒక 10-12 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయం అయ్యి ఉండొచ్చు. ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. పూర్ణ అని ఒక అమ్మాయి ఉంది. పూర్ణ అని అమ్మాయి ఈ పద్యం చూస్తూ ఉండుంటే కనుక మా మేడం నన్ను గుర్తుపెట్టుకున్నారు అనుకుంటుంది. ఆ అమ్మాయి నిజామాబాద్ జిల్లా పాకాల అనే గ్రామంలో జన్మించింది. కానీ ఈ రోజు కూడా నిజామాబాద్ జిల్లాలో పాకాల అనే ఊరు లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి షూటింగ్ చేశాను అక్కడ. ఆ అమ్మాయిది బయోగ్రఫీ, ఆ అమ్మాయి జీవిత చరిత్ర. అంటే అమ్మాయి 13 సంవత్సరాలకే ఎవరెస్ట్ ఎక్కింది. ఇది ఆ ఊరు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరెస్ట్ ఎక్కడం అంటే మాటలు కాదు కదా. 13 సంవత్సరాలకి 8వ తరగతి చదివేటప్పుడు ఆ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కడం ఒక ఆడపిల్ల అంటే మాటలు కాదు కదా. అందుకని చాలా మంచి పేరు వచ్చింది. ఆ అమ్మాయికి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు, ఎన్నో వచ్చాయి అన్నమాట. అప్పటి వరకు ఆ పాకాల అనే గ్రామం అక్కడ ఉంది అని, వరంగల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒకటి పాకాల అనే ఊరు ఉందని భావిస్తారు చాలామంది. కానీ నిజామాబాద్ జిల్లాలో ఉంది అని ఎవరు ఒక్కరు లేదు, అసలు తెలియదు ఎవరికి కూడా. అంటే కొన్ని ఇళ్ళు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఒక కుగ్రామం లాగా ఉంది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిందో ఆ గ్రామం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోవడం జరిగింది. ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి బయోగ్రఫీని తీశారు అంటే అసలు ఎంత అక్కడంతా షూటింగ్ జరగడం అనేది, అసలు షూటింగ్ ఏంటో తెలియదు వాళ్ళకి, సినిమా అంటే కూడా తెలియదు అనమాట. అలాంటి చోట అదే ఊరిలో షూటింగ్ తీసి ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి స్టోరీని అదంతా షూటింగ్ తీయడము, సినిమా చేయడము, అంతగా ముందే అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి అవార్డులు గెలుచుకోవడము. ఏమో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మాకేం తెలుస్తుంది అయ్యా, ఏదో కొండెక్కిందంటే ఎవరో ఏదో ఇచ్చిండ్రు అని చెప్తున్నారు అన్నమాట. అంత అమాయక ప్రజలు ఉన్న కుగ్రామం. తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ఒకే ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి రాగానే ఆ పాకాల అనే గ్రామము ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వెంటనే రోడ్లు పడిపోతాయి, బస్సులు వచ్చేస్తాయి, ఆ ఊరికి వాటర్ ఫెసిలిటీ వచ్చేస్తుంది, ఏవేవో వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు అప్పటి వరకు తెలియని గ్రామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కనుక, అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవని అంతకు ముందు వరకు తెలియదు కనుక ఈ అమ్మాయి, అలాగే ఒక కలెక్టర్ అయిన అమ్మాయి, ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అమ్మాయి కానీ, లేకపోతే ఒక చెస్ గేమ్కి వెళ్ళిన అమ్మాయి కానీ ఎన్నో చూస్తున్నాం మనం. ఇలాంటివి సింగర్స్, కొరియోగ్రాఫర్స్, ఫైటర్స్ ఎంతో ఈ మధ్య సినీ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఇవి కూడా ఎక్కువైపోయాయి కదా. చాలామంది గ్రామాల నుంచి ఒక ఆణిముత్యాలు లాంటి వారు బయటికి వస్తే తరాలుగా అలాగే ఉండిపోయిన చిన్న చిన్న గ్రామాలు ఈరోజు వెలుగులోకి వచ్చి వంశ ప్రతిష్ట నిలబెట్టి ఏమంటున్నారు, వంశము అంతటికీ కీర్తి వ్యాపించును. వంశమునందు ఒక్క గుణవంతుడు ఉన్నచో, గుణవంతుడే కాదు గుణవంతురాలు. వేమన్ గారు పద్యం రాసినప్పుడు ఎక్కువగా బాయ్స్ ఎక్కువగా ముందడుగులో ఉండేవాళ్ళు కనుక అలా రాసి ఉండొచ్చు. ఇప్పుడు గుణవంతురాలు కూడా అమ్మాయిలు తీసుకొచ్చిన ఇదివే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా అమ్మాయిలు చేసినవే కదా. సో అబ్బాయిలు చేసే వాళ్ళకంటే కూడా అమ్మాయిలు ఈ విధంగా మంచి పొజిషన్లోకి వెళ్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే ఆ వంశము మొత్తం తరతరాలుగా ఉన్న వంశ కీర్తి ప్రతిష్ట అంతా కూడా ఒక్కసారిగా హైలైట్ అయిపోతుంది అనమాట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఒకరే వారి గ్రామం నుంచి కనుక వాళ్ళు హైలైట్ అయ్యి పెద్ద కలెక్టర్ అవ్వడమో, పోలీస్ ఆఫీసర్ అవ్వడమో, లేకపోతే దేంట్లోనూ గెలుచుకోవడమో, క్రికెట్ ఆడడమో, ఏదైనా కానీ ఏదో ఒక రంగంలో వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళారంటే మాత్రం ఆ వంశం అంతటికి కూడా కీర్తి వ్యాపిస్తుంది. ఏమంటున్నారు వేమన గారు? కులములోన నొకడు గుణవంతుడుండిన, కులములోన నొకడు గుణవంతుడుండిన. అంటే కులము అంటే ఓన్లీ ఒక కులానికి అని కాదు, అలా కూడా అనుకోవచ్చు. కులం మొత్తానికి కూడా పేరు వస్తుంది అన్నమాట. ఇప్పుడేమిటి కుల మతాలు మనం చూడట్లేదు కనుక కులంలో ఒక్కళ్ళైనా గ్రామం మొత్తానికి కూడా
పేరు వస్తుంది. గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, సిటీకి వచ్చేస్తారు. వాళ్ళు అవార్డ్స్ తీసుకోవాలంటే ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ రావాలి, ఇవన్నీ ఉంటాయి కనుక మొత్తం ఇక్కడ తెలిసిపోతారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది. ఇంకా రీసెర్చ్లు మొదలైపోతాయి, జర్నలిస్టులు వెళ్ళిపోతారు, వాళ్ళ ఊరు మొత్తం హడావిడి కోలాహలం అయిపోయి పెద్ద పెళ్ళి పండగ వాతావరణం వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారిగా ఎవరన్నా ఇలా వేదిలోకి రారా. కులము వెలయు వాని గుణము చేత, కులం మొత్తం కూడా వెలిసిపోతుంది వాడి గుణము చేత. వాడు ఏదైతే గొప్ప పని చేశాడో, వాడి అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఏం చేసేవాళ్ళు, వీళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మొత్తం బయోగ్రఫీ బయటికి తీసేస్తారు కదా. మన జర్నలిస్టులు వెళ్ళిపోయి అన్నీ బయటికి లాగేస్తారు కదా. సో వీళ్ళెవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ మధ్య మనం సినిమాలో కూడా చూసాం కదా, నేను పాడను కానీ ఆ పాట మీకు అందరికీ తెలుసు. ఇద్దరు లేడీస్ వచ్చి ఒక చాలా మారుము గ్రామం నుంచి పాట పాడారా, మూవీలో కూడా పాట పాడారు కదా వాళ్ళు. అలా పాట పాడిన వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న అమ్మాయిలు అంటే ఇప్పుడు వచ్చేస్తున్నారు పాడుతా తీగ వీటిలో వచ్చిన తర్వాత చాలామంది ఆనిముత్యాలు బయటకు వచ్చాయి. అది ఇస్తే అది కాకుండా ఓన్లీ పొలాల్లో పాడుకునే పాటని మన సినిమాల్లో పాడించి వాళ్ళిద్దరికీ మంచి పేరు తీసుకురావడం, వాళ్ళ గ్రామానికి కూడా ఆటోమేటిక్గా మంచి పేరు వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్య ఒక లేడీ ప్రొడ్యూసర్ ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి తన రక్తం అంతా ధారపోసి తను డే 1 నుంచి తను సంపాదించిన సంపాదన మొత్తం పెట్టి ఓ సినిమా తీయాలి అనే కళకి తను సాకారం చేసుకుని ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసి తను ఎప్పుడైతే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిందో అప్పుడు మళ్ళీ వాళ్ళ గ్రామం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది అనమాట. ఇలాగా ఎంతోమంది వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళ కులమే కాదు, పక్క కులాలు కాదు, వాళ్ళ గ్రామం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయ్యా అంటే, వెలయు వనములోన మలయజంబున్నట్లు. వెలయు వనములో ఒక వనములో, ఒక పెద్ద అడవిలో ఒక మలయజంబు వెలిసినట్టు. అంటే ఒక గంధపు చెట్టు అనుకోకుండా ఎక్కడి నుంచో ఏ కాకు తెచ్చి అక్కడ పడేస్తే అది పెద్ద వృక్షంగా మారి మొత్తం వనమంతా కూడా మంచి వాసనను విరజిమ్మినట్టు ఆ విధమైన పేరు ప్రఖ్యాతులు మన వాళ్ళు ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ వంశం మొత్తం కూడా వ్యాపిస్తుంది అనమాట. ఎలాగైతే ఒక గంధం చెట్టు అడవి మొత్తం మంచి సువాసనను వ్యాపింపచేస్తుందో, అలాగే ఒక మంచి గుణవంతుడు వాడి కులం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి పెడతారన్నమాట. ఓర్వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించు. అంతే కదా. తులసి చెట్టు ఉంటే గంజాయి వనంలో తులసి మొక్క, ఇది కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గంజాయి పెద్ద తోట పెంచి గంజాయి చెట్లు పెంచినట్టయితే మధ్యలో ఒక తులసి మొక్క ఉంటే ఆ తులసి ఆకు మనం నోట్లో వేసుకోగానే మంచి సువాసన, మంచి ఆరోగ్యం అన్నీ చేకూరుతాయి కదా మనకి. అదే గంజాయి మొక్క వేసుకుంటే మళ్ళీ ఏ వ్యాపించాయి కూడా మనకు తెలియదు అనమాట. అలా అంత పెద్ద గంజాయి వనంలో కూడా ఒక తులసి మొక్క అంత ఆరోగ్యాన్ని మనకి ఇచ్చినట్లుగా మంచి గంధపు వాసన మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించినట్లే, అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడు ఉన్నచో ఆ వంశం అంతటికి కీర్తి వ్యాపించును. అంతే కదా. ఒక వంశం మొత్తం తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరు చదువుకోలే, తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి బిజినెస్ మైండ్ లేదు, మళ్ళీ వ్యవసాయం లేదా వ్యవసాయ కూలీలుగా వెళ్ళడం మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఒక వ్యక్తి ఇలా పైకి వచ్చేసరికి ఆ వంశం మొత్తం కూడా కీర్తి వ్యాపించింది. వాళ్ళ తాతగారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు అందరూ కూడా మనకు మీడియాకు తెలిసిపోతారనమాట. ఫస్ట్ మీడియా అందరినీ బయటికి తీసుకొచ్చి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నీ లాగేసి వాళ్ళ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని ప్రపంచానికి చాటి చెప్తారు కనుక వాళ్ళ వంశం మొత్తానికి కూడా మంచి పేరు అనేది వస్తుంది అని ఏమన్ గారు చెప్తున్నారు. మనం కూడా కరెక్టే అందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను రాసే పద్యాలు కానీ సామెతలు కానీ లేకపోతే ఏదైనా మొదటి అక్షరం నుంచి గుణింతాలు వీటిలో ఏ ఒక్కటి కనీసం ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సంతోషం అనమాట. అలా ఉపయోగపడుతుంది మాకు అని ఒక్కరు చెప్పినా నేను ఎంతో సంతోషిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మనకు తెలిసినదే కదా
మనం చదువుకున్నదే కదా చిన్నప్పుడు అనుకోకుండా. అందరూ చదువుకుంటారు, అందరికీ తెలిసిన పద్యాలే అని చెప్పే రాస్తున్నాను. మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకోవడానికి కానీ, లేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవడానికి కానీ, మనం మర్చిపోతే ఒకవేళ ఒకసారి చదవగానే గుర్తు చేసుకుని అవును కదా అనుకోవడానికి కానీ నేను రాస్తున్నాను. ఇది మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఈరోజు మరో పద్యం మనం ప్రార్థిస్తాం. పద్యము భావం. కులములోనొకడు గుణవంతుడుండినా కులములోనొకడు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత, కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా, మనకు తెలిసిందే కదా. కులంలో ఒకడు గుణవంతుడు ఉంటే కనుక చాలా చదువుకున్నవాడున్నా, చాలా గొప్ప స్థానానికి వెళ్ళిన వాడున్నా, లేకపోతే స్పోర్ట్స్లో కానీ, సింగింగ్లో కానీ, డ్యాన్సింగ్లో కానీ, దేంట్లో అయినా సరే. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, మనం ఈ మధ్య ఒక సినిమాలో కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక కొరియోగ్రాఫర్ రావడము అవన్నీ మీకు తెలిసి చూస్తూనే ఉన్నాం. చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు అది. కాబట్టి ఆ ఊరంతటికీ కూడా ఒక పేరు అనేది వచ్చినట్టే కదా. ఒకవేళ వాళ్ళ ఊరికి ఏమీ లేకపోయినా సింగింగ్లో కూడా మనం చూసాము. ఒక అమ్మాయి మంచి సింగర్ అయింది వాళ్ళ ఊరి నుంచి. అసలు వాళ్ళ ఊర్లో బస్ ఫెసిలిటీ కూడా లేకపోతే ఏం కావాలమ్మా అని అడిగితే మా ఊరికి బస్ వేయండి సార్ అని అడిగింది. అలా ఇప్పటి వరకు వెలుగులో లేని ఎన్నో గ్రామాల నుంచి ఎంతో పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళి వాళ్ళ ఊరికి లేనివి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. ఈ మధ్య మనకి చాలా ఇన్సిడెంట్లు అలాంటివి జరిగాయి కదా. కాబట్టి ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో, కింద నుంచి పైకి వెళ్తున్నారనమాట. కింద భావం ఇది, కింద నుంచి పైకి వస్తారన్నమాట. అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో
చూడండి, వెలయు వనములోన మలయజంబు ఉన్నట్లు. వనము అంటే అడవి, చాలా పెద్ద అడవిలో పిచ్చి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు ఏవేవో ఉంటాయి కదా. అందులో తుమ్మ చెట్లని, వేప చెట్లని, రావి చెట్లని, ఏవేవో మనకు పేర్లు తెలిసిన ఉంటాయి, తెలియని ఉంటాయి. ఎన్నో చెట్ల సమూహమే కదా ఒక అడవి అంటే. ఆ అడవిలో మలయజంబు ఉన్నట్లు, అంత పెద్ద అడవిలో మనకి తెలియకుండానే ఒక గంధపు చెట్టు ఉన్నచో ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించి ఉంటుంది. ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించును. చూసారా, మన అడవిలో అడుగు పెడతాము, ఏముంటాయి అడవిలో? వర్షం కురిసి ఉంటే కనుక శుభ్రంగా బురద, మా కాళ్ళలోకి బురద, అందులో కనబడని చెట్లు, మొక్కలు విరిగిపోయినవి మొక్కలు అవన్నీ కాళ్ళల్లో గుచ్చుకుంటూ ముళ్ళే కానీ, రాళ్లే కానీ, లేకపోతే కొమ్మలు ఇంతంత పొడవుగా ఉంటాయన్నమాట, భూమిలో పాతుకుపోయి మనకు కనపడవి, అలాంటివి గుచ్చుకోవడం తప్ప ఇంకేముంటాయి? ఏముండవు కదా. అంత ఇబ్బందిగా నడుస్తుంటే కూడా ఒక మంచి వాసన వచ్చిందనుకోండి, ఏం వాసన వస్తుంది? గంధపు చెట్టు ఉన్నట్లయితే గంధపు వాసన, మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించి ఉంటుందట. ఒకే ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నా కూడా అడవి మొత్తం మంచి గంధపు వాసన రాగానే మనం ఎంత బురదలో ఉన్నా సరే, ఎక్కడో మంచి గంధపు చెట్టు ఉన్నట్టుంది అనుకుంటాం. సడన్గా మనకి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఆ మంచి గంధం వాసన పీల్చగానే ఎక్కడో గంధం చెట్టు ఉంది అని మనం కనిపెట్టేస్తాం. అంత పెద్ద అడవులు అంటే కొన్ని వందల చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని వందల్లో ఉంటాయి. అయినా ఒక మంచి గంధం వాసన మాత్రం మనం కనిపెట్టేయగలం. అంత పెద్ద అడవిలో కూడా ఒక మంచి గంధపు వాసన వ్యాపించి ఉండడంతో మనం రిలాక్స్ అయ్యి ఒక్కసారిగా మనం పడే బాధ మర్చిపోయి ఎంత మంచి వాసన వస్తుందో అనుకుంటాం అన్నమాట. అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో ఆ వంశం అంతటికీ కీర్తి వ్యాపించును. ఆ వంశము అంతటికీ కీర్తి వ్యాపించును. అంతే కదా, మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో తరతరాలుగా కొన్ని గ్రామాలు అలాగే ఉండిపోతాయి. ఎదుగు బొదుగు ఉండదన్నమాట. అవే పూరి గుడిసెలు, అవే పొలాలు, అవే అవే ఉంటాయి అన్నమాట. కొండల్లో, రాళ్ళలో, గుట్టల్లో అలాగే ఏరుకుంటూ, పొలాలు ఏరుకుంటూ అలా జీవనం సాగిస్తూనే ఉంటారు. ఏ ఎదుగు బొదుగు ఉండదన్నమాట. పల్లెటూరు అక్కడ ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. రీసెంట్ కాదు, ఒక 10-12 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయం అయ్యి ఉండొచ్చు. ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. పూర్ణ అని ఒక అమ్మాయి ఉంది. పూర్ణ అని అమ్మాయి ఈ పద్యం చూస్తూ ఉండుంటే కనుక మా మేడం నన్ను గుర్తుపెట్టుకున్నారు అనుకుంటుంది. ఆ అమ్మాయి నిజామాబాద్ జిల్లా పాకాల అనే గ్రామంలో జన్మించింది. కానీ ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లాలో పాకాల అనే ఊరు లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి షూటింగ్ చేశాను అక్కడ. ఆ అమ్మాయిది బయోగ్రఫీ, ఆ అమ్మాయి జీవిత చరిత్ర. అంటే అమ్మాయి 13 సంవత్సరాలకే ఎవరెస్ట్ ఎక్కింది. ఇది ఆ ఊరు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరెస్ట్ ఎక్కడం అంటే మాటలు కాదు కదా. 13 సంవత్సరాలకి 8వ తరగతి చదివేటప్పుడు ఆ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కడం. ఒక ఆడపిల్ల అంటే
మాటలు కాదు కదా. అందుకని చాలా మంచి పేరు వచ్చింది అమ్మాయికి. రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు, ఎన్నో వచ్చాయి అనమాట. అప్పటి వరకు ఆ పాకాల అనే గ్రామం అక్కడ ఉంది అని, వరంగల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒకటి పాకాల అనే ఊరు ఉందని భావిస్తారు చాలామంది, కానీ నిజామాబాద్ జిల్లాలో ఉంది అని ఎవరు ఒక్కరు లేదు, అసలు తెలియదు ఎవరికి కూడా. అంటే కొన్ని ఇళ్ళు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఒక కుగ్రామం లాగా ఉంది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిందో ఆ గ్రామం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోవడం జరిగింది. ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి బయోగ్రఫీని తీశారు అంటే అసలు ఎంత అక్కడంతా షూటింగ్ జరగడం అనేది, అసలు షూటింగ్ ఏంటో తెలియదు వాళ్ళకి, సినిమా అంటే కూడా తెలియదు అనమాట. అలాంటి చోట అదే ఊర్లో షూటింగ్ తీసి ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి స్టోరీని అదంతా షూటింగ్ తీయడము, సినిమా చేయడము, అంతకు ముందే అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి అవార్డులు గెలుచుకోవడము, ఏమో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మాకేం తెలుస్తుందయ్యా, ఏదో కొండెక్కిందంటే ఎవరో ఏదో ఇచ్చిండ్రు అని చెప్తున్నారు అనమాట. అంత అమాయక ప్రజలు ఉన్న కుగ్రామం. తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ఒకే ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి రాగానే ఆ పాకాల అనే గ్రామము ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వెంటనే రోడ్లు పడిపోతాయి, బస్సులు వచ్చేస్తాయి, ఆ ఊరికి వాటర్ ఫెసిలిటీ వచ్చేస్తుంది, ఏవేవో వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు అప్పటి వరకు తెలియని గ్రామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కనుక, అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవని అంతకు ముందు వరకు తెలియదు కనుక ఈ అమ్మాయి, అలాగే ఒక కలెక్టర్ అయిన అమ్మాయి, ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అమ్మాయి కానీ, లేకపోతే ఒక చెస్ గేమ్కి వెళ్ళిన అమ్మాయి కానీ ఎన్నో చూస్తున్నాం మనం. ఇలాంటివి సింగర్స్, కొరియోగ్రాఫర్స్, ఫైటర్స్, ఎంతో ఈ మధ్య సినీ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఇవి కూడా ఎక్కువైపోయాయి కదా. చాలామంది గ్రామాల నుంచి ఒక ఆణిముత్యాలు లాంటి వారు బయటికి వస్తే తరాలుగా అలాగే ఉండిపోయిన చిన్న చిన్న గ్రామాలు ఈరోజు వెలుగులోకి వచ్చి వంశ ప్రతిష్ట నిలబెట్టి ఏమంటున్నారు, వంశం అంతటికీ కీర్తి వ్యాపించును. వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో, గుణవంతుడే కాదు గుణవంతురాలు. వేమన గారు పద్యం రాసినప్పుడు ఎక్కువగా బాయ్స్ ఎక్కువగా ముందడుగులో ఉండేవాళ్ళు కనుక అలా రాసి ఉండొచ్చు. ఇప్పుడు గుణవంతురాలు కూడా అమ్మాయిలు తీసుకొచ్చిన ఇదివే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా అమ్మాయిలు చేసినవే కదా. సో అబ్బాయిలు చేసే వాళ్ళకంటే కూడా అమ్మాయిలు ఈ విధంగా మంచి పొజిషన్లోకి వెళ్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే ఆ వంశము మొత్తం తరతరాలుగా ఉన్న వంశ కీర్తి ప్రతిష్ట అంతా కూడా ఒక్కసారిగా హైలైట్ అయిపోతుంది అనమాట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఒకరే. వారి గ్రామం నుంచి కనుక వాళ్ళు హైలైట్ అయ్యి పెద్ద కలెక్టర్ అవ్వడమో, పోలీస్ ఆఫీసర్ అవ్వడమో, లేకపోతే దేంట్లోనూ గెలుచుకోవడమో, క్రికెట్ ఆడడమో, ఏదైనా కానీ ఏదో ఒక రంగంలో వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళారంటే మాత్రం ఆ వంశం అంతటికి కూడా కీర్తి వ్యాపిస్తుంది. ఏమంటున్నారు వేమన గారు? కులములోన నొకడు గుణవంతుడుండిన, కులములోన నొకడు గుణవంతుడుండిన. అంటే కులము అంటే ఓన్లీ ఒక కులానికి అని కాదు, అలా కూడా అనుకోవచ్చు. కులం మొత్తానికి కూడా పేరు వస్తుంది అన్నమాట. ఇప్పుడేమిటి కులమతాలు మనం చూడట్లేదు కనుక కులంలో ఒక్కళ్ళు వెళ్ళిన గ్రామం మొత్తానికి కూడా పేరు వస్తుంది. గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు సిటీకి వచ్చేస్తారు. వాళ్ళు అవార్డ్స్ తీసుకోవాలంటే ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ రావాలి, ఇవన్నీ ఉంటాయి కనుక మొత్తం ఇక్కడ తెలిసిపోతారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది. ఇంకా రీసెర్చ్లు మొదలైపోతాయి, జర్నలిస్టులు వెళ్ళిపోతారు, వాళ్ళ ఊరు మొత్తం హడావిడి కోలాహలం అయిపోయి పెద్ద పెళ్ళి పండగ వాతావరణం వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారిగా ఎవరన్నా ఇలా వెలుగులోకి రారా. కులము వెలయు వాని గుణము చేత, కులం మొత్తం కూడా వెలిసిపోతుంది వాడి గుణము చేత. వాడు ఏదైతే గొప్ప పని చేశాడో, వాడి అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఏం చేసేవాళ్ళు, వీళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మొత్తం బయోగ్రఫీ బయటికి తీసేస్తారు కదా. జర్నలిస్టులు వెళ్ళిపోయి అన్నీ బయటికి లాగేస్తారు కదా. సో వీళ్ళెవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ మధ్య మనం సినిమాలో కూడా చూసాం కదా. నేను పాడను కానీ ఆ పాట మీకు అందరికీ తెలుసు. ఇద్దరు లేడీస్ వచ్చి ఒక చాలా గ్రామం నుంచి పాట పాడారా, మూవీలో కూడా పాట పాడారు కదా వాళ్ళు. అలా పాట పాడిన వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న అమ్మాయిలు అంటే ఇప్పుడు వచ్చేస్తున్నారు పాడితే తీగ వీటిలో వచ్చిన తర్వాత చాలామంది ఆణిముత్యాలు బయటకు వచ్చాయి. అది ఇస్తే అది కాకుండా ఓన్లీ పొలాల్లో పాడుకునే పాటని మన సినిమాల్లో పాడించి వాళ్ళిద్దరికీ మంచి పేరు తీసుకురావడం వల్ల వాళ్ళ గ్రామానికి కూడా ఆటోమేటిక్గా మంచి పేరు వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్య ఒక లేడీ ప్రొడ్యూసర్ ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి తన రక్తం అంతా ధారపోసి తను డే 1 నుంచి తను సంపాదించిన సంపాదన మొత్తం పెట్టి ఓ సినిమా తీయాలి అనే కళకి
తను సాకారం చేసుకుని ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసి తను ఎప్పుడైతే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిందో అప్పుడు మళ్ళీ వాళ్ళ గ్రామం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది అనమాట. ఇలాగా ఎంతోమంది వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళ కులమే కాదు, పక్క కులాలు కాదు, వాళ్ళ గ్రామం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయ్యా అంటే, వెలయు వనములోన మలయజంబున్నట్లు. వెలయు వనములో ఒక వనములో, ఒక పెద్ద అడవిలో ఒక మలయజంబు వెలిసినట్టు. అంటే ఒక గంధపు చెట్టు అనుకోకుండా ఎక్కడి నుంచో ఏ కాకపోతే చక్కపడేస్తే అది పెద్ద వృక్షంగా మారి మొత్తం వనమంతా కూడా మంచి వాసనను విరజిమ్మినట్టు ఆ విధమైన పేరు ప్రఖ్యాతులు మన వాళ్ళు ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ వంశం మొత్తం కూడా వ్యాపిస్తుంది అన్నమాట. ఎలాగైతే ఒక గంధం చెట్టు అడవి మొత్తం మంచి సువాసనను వ్యాపింపచేస్తుందో, అలాగే ఒక మంచి గుణవంతుడు వాడి కులం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి పెడతారన్నమాట. ఓర్వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించింది. అంతే కదా, తులసి చెట్టు ఉంటే గంజాయి వనంలో తులసి మొక్క, ఇది కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గంజాయి పెద్ద తోట పెంచి గంజాయి చెట్లు పెంచినట్టయితే మధ్యలో ఒక తులసి మొక్క ఉంటే ఆ తులసి ఆకు మనం నోట్లో వేసుకోగానే మంచి సువాసన, మంచి ఆరోగ్యం అన్నీ చేకూరుతాయి కదా మనకి. అదే గంజాయి మొక్క వేసుకుంటే మళ్ళీ ఏ వ్యాపించాయి కూడా మనకు తెలియదు అనమాట. అలా అంత పెద్ద గంజాయి వనంలో కూడా ఒక తులసి మొక్క అంత ఆరోగ్యాన్ని మనకి ఇచ్చినట్లుగా మంచి గంధపు వాసన వ్యాపించింది. మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించినట్లే అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో ఆ వంశం అంతటికి కీర్తి వ్యాపించును. అంతే కదా, ఒక వంశం మొత్తం తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ చదువుకోలే, తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ బిజినెస్ మైండ్ లేదు, మళ్ళీ వ్యవసాయం లేదా వ్యవసాయ కూలీలుగా వెళ్ళడం మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఒక వ్యక్తి ఇలా పైకి వచ్చేసరికి ఆ వంశం మొత్తం కూడా కీర్తి వ్యాపించింది. వాళ్ళ తాతగారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు అందరూ కూడా మనకు మీడియాకి తెలిసిపోతారనమాట. ఫస్ట్ మీడియా అందరినీ బయటికి తీసుకొచ్చి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నీ లాగేసి వాళ్ళ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని ప్రపంచానికి చాటి చెప్తారు కనుక వాళ్ళ వంశం మొత్తానికి కూడా మంచి పేరు అనేది వస్తుంది అని వేమన గారు చెప్తున్నారు. మనం కూడా కరెక్టే అందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను రాసే పద్యాలు కానీ సామెతలు కానీ లేకపోతే ఏదైనా మొదటి అక్షరం నుంచి గుణింతాలు వీటిలో ఏ ఒక్కటి కనీసం ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సంతోషం అనమాట. అలా ఉపయోగపడుతుంది మాకు అని ఒక్కరు చెప్పినా నేను ఎంతో సంతోషిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు మనకు తెలిసినదే కదా, మనం చదువుకున్నదే కదా, చిన్నప్పుడు అనుకోకుండా అందరూ చదువుకుంటారు, అందరికీ తెలిసిన పద్యాలే అని చెప్పే రాస్తున్నాను. మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకోవడానికి కానీ లేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవడానికి కానీ మనం మర్చిపోతే ఒకసారి చదవగానే గుర్తు చేసుకుని అవును కదా అనుకోవడానికి కానీ నేను రాస్తున్నాను. ఇది మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను చాలా సంతోషిస్తాను. ఈరోజు మరో పద్యం మనము ప్రార్థిస్తాం. పద్యము భావం. కులములోనొకడు గుణవంతుడుండిన కులములోనొకడు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత, కులము వెలయు వాని
గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. అంతే కదా, మనకు తెలిసిందే కదా. కులంలో ఒకడు గుణవంతుడు ఉంటే కనుక చాలా చదువుకున్నవాడున్నా, చాలా గొప్ప స్థానానికి వెళ్ళిన వాడున్నా, లేకపోతే స్పోర్ట్స్లో కానీ, సింగింగ్లో కానీ, డ్యాన్సింగ్లో కానీ, దేంట్లో అయినా సరే. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, మనం ఈ మధ్య ఒక సినిమాలో కూడా ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒక కొరియోగ్రాఫర్ రావడము, అవన్నీ మీకు తెలిసి చూస్తూనే ఉన్నాం. చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు అది. కాబట్టి ఆ ఊరంతటికీ కూడా ఒక పేరు అనేది వచ్చినట్టే కదా. ఒకవేళ వాళ్ళ ఊరికి ఏమీ లేకపోయినా సింగింగ్లో కూడా మనం చూసాము. ఒక అమ్మాయి మంచి సింగర్ అయింది వాళ్ళ ఊరి నుంచి. అసలు వాళ్ళ ఊర్లో బస్ ఫెసిలిటీ కూడా లేకపోతే ఏం కావాలమ్మా అని అడిగితే మా ఊరికి బస్ వేయండి సార్ అని అడిగింది. అలా ఇప్పటి వరకు వెలుగులో లేని ఎన్నో గ్రామాల నుంచి ఎంతో పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళి వాళ్ళ ఊరికి లేనివి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. ఈ మధ్య మనకి చాలా ఇన్సిడెంట్లు అలాంటివి జరిగాయి కదా. కాబట్టి ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓవేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో, కింద నుంచి పైకి వెళ్తున్నారనమాట. కింద భావం ఇది, కింద నుంచి పైకి వస్తారన్నమాట. అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో, చూడండి, వెలయు వనములోన మలయజంబు ఉన్నట్లు. వనము అంటే అడవి, చాలా పెద్ద అడవిలో పిచ్చి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు ఏవేవో ఉంటాయి కదా. అందులో తుమ్మ చెట్లని, వేప చెట్లని, రావి చెట్లని, ఏవేవో మనకు పేర్లు తెలిసినవి ఉంటాయి, తెలియని ఉంటాయి. ఎన్నో చెట్ల సమూహమే కదా ఒక అడవి అంటే. ఆ అడవిలో మలయజంబు ఉన్నట్లు, అంత పెద్ద అడవిలో మనకి తెలియకుండానే ఒక గంధపు చెట్టు ఉన్నచో, ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించి ఉంటుంది. ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించును. చూసారా, మన అడవిలో అడుగు పెడతాము, ఏముంటాయి అడవిలో? వర్షం కురిసి ఉంటే కనుక శుభ్రంగా బురద, మోకాళ్ళలోతు బురద, అందులో కనబడని చెట్లు, మొక్కలు విరిగిపోయినవి మొక్కలు, అవన్నీ కాళ్ళల్లో గుచ్చుకుంటూ ముళ్ళే కానీ, రాళ్లే కానీ, లేకపోతే కొమ్మలు ఇంతంత పొడవుగా ఉంటాయన్నమాట, భూమిలో పాతుకుపోయి మనకు కనపడవి. అలాంటివి గుచ్చిపడడం తప్ప ఇంకేముంటాయి? ఏముండవు కదా. అంత ఇబ్బందిగా నడుస్తుంటే కూడా ఒక మంచి వాసన వచ్చిందనుకోండి,
ఏం వాసన వస్తుంది? గంధపు చెట్టు ఉన్నట్లయితే గంధపు వాసన, మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించి ఉంటుందట. ఒకే ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నా కూడా అడవి మొత్తం మంచి గంధపు వాసన రాగానే మనం ఎంత బురదలో ఉన్నా సరే ఎక్కడో మంచి గంధపు చెట్టు ఉన్నట్టుంది అనుకుంటాం. సడన్గా మనకి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఆ మంచి గంధం వాసన పీల్చగానే ఎక్కడో గంధం చెట్టు ఉంది అని మనం కనిపెట్టేస్తాం. అంత పెద్ద అడవులు అంటే కొన్ని వందల చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని వందల్లో ఉంటాయి. అయినా ఒక మంచి గంధం వాసన మాత్రం మనం కనిపెట్టేయగలం. అంత పెద్ద అడవిలో కూడా ఒక మంచి గంధపు వాసన వ్యాపించి ఉండడంతో మనం రిలాక్స్ అయ్యి ఒక్కసారిగా మనం పడే బాధ మర్చిపోయి ఎంత మంచి వాసన వస్తుందో అనుకుంటాం అన్నమాట. అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో ఆ వంశం అంతటికీ కీర్తి వ్యాపించును. ఆ వంశము అంతటికీ కీర్తి వ్యాపించును. అంతే కదా, మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో తరతరాలుగా కొన్ని గ్రామాలు అలాగే ఉండిపోతాయి. ఎదుగు బొదుగు ఉండదన్నమాట. అవే పూరి గుడిసెలు, అవే పొలాలు, అవే ఉంటాయి అన్నమాట. కొండల్లో, రాళ్ళలో, గుట్టల్లో అలాగే ఏరుకుంటూ పొలాలు ఏరుకుంటూ అలా జీవనం సాగిస్తూనే ఉంటారు. ఏ ఎదుగు బొదుగు ఉండదన్నమాట. పల్లెటూరు అక్కడ ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. రీసెంట్ కాదు, ఒక 10-12 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయం అయ్యి ఉండొచ్చు. ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. పూర్ణ అని ఒక అమ్మాయి ఉంది. పూర్ణ అని అమ్మాయి. ఈ పద్యం చూస్తూ ఉండుంటే కనుక మా మేడం నన్ను గుర్తుపెట్టుకున్నారు అనుకుంటుంది. ఆ అమ్మాయి నిజామాబాద్ జిల్లా పాకాల అనే గ్రామంలో జన్మించింది. కానీ ఈరోజు కూడా నిజామాబాద్ జిల్లాలో పాకాల అనే ఊరు లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి షూటింగ్ చేశాను అక్కడ. ఆ అమ్మాయిది బయోగ్రఫీ, ఆ అమ్మాయి జీవిత చరిత్ర. అంటే అమ్మాయి 13 సంవత్సరాలకే ఎవరెస్ట్ ఎక్కింది. ఇది ఆ ఊరు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరెస్ట్ ఎక్కడం అంటే మాటలు కాదు కదా. 13 సంవత్సరాలకి 8వ తరగతి చదివేటప్పుడు ఆ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కడం ఒక ఆడపిల్ల అంటే మాటలు కాదు కదా. అందుకని చాలా మంచి పేరు వచ్చింది. అమ్మాయికి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు, ఎన్నో వచ్చాయన్నమాట. అప్పటి వరకు ఆ పాకాల అనే గ్రామం అక్కడ ఉంది అని, వరంగల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒకటి పాకాల అనే ఊరు ఉందని వాదిస్తారు చాలామంది. కానీ నిజామాబాద్ జిల్లాలో ఉంది అని ఎవరు ఒక్కరు లేదు, అసలు తెలియదు ఎవరికి కూడా. అంటే కొన్ని ఇళ్ళు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఒక కుగ్రామం లాగా ఉంది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కిందో ఆ గ్రామం అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం జరిగింది. ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి బయోగ్రఫీని తీశారు అంటే అసలు ఎంత అక్కడంతా షూటింగ్ జరగడం అనేది, అసలు షూటింగ్ ఏంటో తెలియదు వాళ్ళకి, సినిమా అంటే కూడా తెలియదు అనమాట. అలాంటి చోట అదే ఊరిలో షూటింగ్ తీసి ఒక బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ అమ్మాయి స్టోరీని అదంతా షూటింగ్ తీయడము, సినిమా చేయడము, అంతకుముందే అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి అవార్డులు గెలుచుకోవడము. ఏమో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మాకేం తెలుస్తుందయ్యా, ఏదో కొండెక్కిందంటే ఎవరో ఏదో ఇచ్చిండ్రు అని చెప్తున్నారు అనమాట. అంత అమాయక ప్రజలు ఉన్న కుగ్రామం. తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ఒకే ఒక ఆడపిల్ల, చిన్నపిల్ల అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కి రాగానే ఆ పాకాల అనే గ్రామము ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వెంటనే రోడ్లు పడిపోతాయి, బస్సులు వచ్చేస్తాయి, ఆ ఊరికి వాటర్ ఫెసిలిటీ వచ్చేస్తుంది, ఏవేవో వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు అప్పటి వరకు తెలియని గ్రామం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కనుక అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవని అంతకుముందు వరకు తెలియదు కనుక ఈ అమ్మాయి, అలాగే ఒక కలెక్టర్ అయిన అమ్మాయి, ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అమ్మాయి కానీ, లేకపోతే ఒక చెస్ గేమ్కి వెళ్ళిన అమ్మాయి కానీ ఎన్నో చూస్తున్నాం మనం. ఇలాంటివి సింగర్స్
కొరియోగ్రాఫర్స్, ఫైటర్స్ ఎంతో ఈ మధ్య సినీ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఇవి కూడా ఎక్కువైపోయాయి కదా. చాలామంది గ్రామాల నుంచి ఒక ఆణిముత్యాలు లాంటి వారు బయటికి వస్తే తరాలుగా అలాగే ఉండిపోయిన చిన్న చిన్న గ్రామాలు ఈరోజు వెలుగులోకి వచ్చి వంశ ప్రతిష్ట నిలబెట్టి ఏమంటున్నారు, వంశము అంతటికీ కీర్తి వ్యాపించును. వంశమునందు ఒక్క గుణవంతుడున్నచో, గుణవంతుడే కాదు గుణవంతురాలు. వేమన్ గారు పద్యం రాసినప్పుడు ఎక్కువగా బాయ్స్ ఎక్కువగా ముందడుగులో ఉండేవాళ్ళు కనుక అలా రాసి ఉండొచ్చు. ఇప్పుడు గుణవంతురాలు కూడా అమ్మాయిలు తీసుకొచ్చిన ఇదివే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా అమ్మాయిలు చేసినవే కదా. సో అబ్బాయిలు చేసే వాళ్ళకంటే కూడా అమ్మాయిలు ఈ విధంగా మంచి పొజిషన్లోకి వెళ్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే ఆ వంశము మొత్తం తరతరాలుగా ఉన్న వంశ కీర్తి ప్రతిష్ట అంతా కూడా ఒక్కసారిగా హైలైట్ అయిపోతుంది అనమాట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఒకరే. వారి గ్రామం నుంచి కనుక వాళ్ళు హైలైట్ అయ్యి పెద్ద కలెక్టర్ అవ్వడమో, పోలీస్ ఆఫీసర్ అవ్వడమో, లేకపోతే దేంట్లోనూ గెలుచుకోవడమో, క్రికెట్ ఆడడమో, ఏదైనా కానీ ఏదో ఒక రంగంలో వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళారంటే మాత్రం ఆ వంశం అంతటికి కూడా కీర్తి వ్యాపిస్తుంది. ఏమంటున్నారు వేమన గారు? కులములోనొకడు గుణవంతుడుండిన, కులములోనొకడు గుణవంతుడుండిన. అంటే కులము అంటే ఓన్లీ ఒక కులానికి అని కాదు, అలా కూడా అనుకోవచ్చు. కులం మొత్తానికి కూడా పేరు వస్తుంది అన్నమాట. ఇప్పుడేమిటి కుల మతాలు మనం చూడట్లేదు కనుక కులంలో ఒక్కళ్ళైనా గ్రామం మొత్తానికి కూడా పేరు వస్తుంది. గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు సిటీకి వచ్చేస్తారు. వాళ్ళు అవార్డ్స్ తీసుకోవాలంటే ఢిల్లీ వెళ్ళాలి, హైదరాబాద్ రావాలి, ఇవన్నీ ఉంటాయి కనుక మొత్తం ఇక్కడ తెలిసిపోతారు వాళ్ళు ఎవరు ఏంటి అనేది. ఇంకా రీసెర్చ్లు మొదలైపోతాయి, జర్నలిస్టులు వెళ్ళిపోతారు. వాళ్ళ ఊరు మొత్తం హడావిడి కోలాహలం అయిపోయి పెద్ద పెళ్ళి పండగ వాతావరణం వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారిగా ఎవరన్నా ఇలా వెలుగులోకి రాగానే కులము వెలయు వాని గుణము చేత, కులం మొత్తం కూడా వెలిసిపోతుంది వాడి గుణము చేత. వాడు ఏదైతే గొప్ప పని చేశాడో, వాడి అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఏం చేసేవాళ్ళు, వీళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మొత్తం బయోగ్రఫీ బయటికి తీసేస్తారు కదా. మన జర్నలిస్టులు వెళ్ళిపోయి అన్నీ బయటికి లాగేస్తారు కదా. సో వీళ్ళెవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ మధ్య మనం సినిమాలో కూడా చూసాం కదా. నేను పాడను కానీ ఆ పాట మీకు అందరికీ తెలుసు. ఇద్దరు లేడీస్ వచ్చి ఒక చాలా మారును గ్రామం నుంచి పాట పాడారా, మూవీలో కూడా పాట పాడారు కదా వాళ్ళు. అలా పాట పాడిన వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న అమ్మాయిలు అంటే ఇప్పుడు వచ్చేస్తున్నారు పాడుతా తీగ వీటిలో వచ్చిన తర్వాత చాలామంది ఆణిముత్యాలు బయటకు వచ్చాయి. అది ఇస్తే అది కాకుండా ఓన్లీ పొలాల్లో పాడుకునే పాటని మన సినిమాల్లో పాడించి వాళ్ళిద్దరికి మంచి పేరు తీసుకురావడం వల్ల వాళ్ళ గ్రామానికి కూడా ఆటోమేటిక్గా మంచి పేరు వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్య ఒక లేడీ ప్రొడ్యూసర్ ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి తన రక్తం అంతా ధారపోసి తను డే 1 నుంచి తను సంపాదించిన సంపాదన మొత్తం పెట్టి ఓ సినిమా తీయాలి అనే కళకి తను సాకారం చేసుకుని ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసి తను ఎప్పుడైతే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిందో అప్పుడు మళ్ళీ వాళ్ళ గ్రామం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది అనమాట. ఇలాగా ఎంతోమంది వాళ్ళు చేసిన పని వల్ల వాళ్ళ కులమే కాదు, పక్క కులాలు కాదు, వాళ్ళ గ్రామం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయ్యా అంటే, వెలయు వనములోన మలయజంబున్నట్లు. వెలయు వనములో ఒక వనములో ఒక పెద్ద అడవిలో ఒక మలయజంబు వెలిసినట్టు. అంటే ఒక గంధపు చెట్టు అనుకోకుండా ఎక్కడి నుంచో ఏ కాకువ తెచ్చి అక్కడ పడేస్తే అది పెద్ద వృక్షంగా మారి మొత్తం వనమంతా కూడా మంచి వాసనను విరజిమ్మినట్టు ఆ విధమైన పేరు ప్రఖ్యాతులు మన వాళ్ళు ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ వంశం మొత్తం కూడా వ్యాపిస్తుంది అన్నమాట. ఎలాగైతే ఒక గంధం చెట్టు అడవి మొత్తం మంచి సువాసనను వ్యాపింపచేస్తుందో, అలాగే ఒక మంచి గుణవంతుడు వాడి కులం మొత్తానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి పెడతారన్నమాట. ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అడవిలో మంచి గంధపు చెట్లు ఉన్నచో ఆ అడవి అంతా మంచి గంధపు వాసన వ్యాపించింది. అంతే కదా. తులసి చెట్టు ఉంటే గంజాయి వనంలో తులసి మొక్క, ఇది కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గంజాయి పెద్ద తోట పెంచి గంజాయి చెట్లు పెంచినట్టయితే మధ్యలో ఒక తులసి మొక్క ఉంటే ఆ తులసి ఆకు మనం నోట్లో వేసుకోగానే మంచి సువాసన, మంచి ఆరోగ్యం అన్నీ చేకూరుతాయి కదా మనకి. అదే గంజాయి మొక్క వేసుకుంటే
మళ్ళీ ఏ వ్యాపించాయి కూడా మనకు తెలియదు అనమాట. అలా అంత పెద్ద గంజాయి వనంలో కూడా ఒక తులసి మొక్క అంత ఆరోగ్యాన్ని మనకి ఇచ్చినట్లుగా మంచి గంధపు వాసన వ్యాపించడం, మంచి గంధపు వాసన అడవి మొత్తం వ్యాపించినట్లే అట్లే ఒక వంశమునందు ఒక్క గుణవంతుడు ఉన్నచో ఆ వంశం అంతటికి కీర్తి వ్యాపించును. అంతే కదా, ఒక వంశం మొత్తం తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ చదువుకోలే, తరతరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ బిజినెస్ మైండ్ లేదు, మళ్ళీ వ్యవసాయం లేదా వ్యవసాయ కూలీలుగా వెళ్ళడం మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఒక వ్యక్తి ఇలా పైకి వచ్చేసరికి ఆ వంశం మొత్తం కూడా కీర్తి వ్యాపించింది. వాళ్ళ తాతగారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు నిలబడుతుంది, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు అందరూ కూడా మనకు మీడియాకు తెలిసిపోతారనమాట. ఫస్ట్ మీడియా అందరినీ బయటికి తీసుకొచ్చి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నీ లాగేసి వాళ్ళ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని ప్రపంచానికి చాటి చెప్తారు కనుక వాళ్ళ వంశం మొత్తానికి కూడా మంచి పేరు అనేది వస్తుంది అని వేమన్ గారు చెప్తున్నారు. మనం కూడా కరెక్టే అందాం.